श्री विष्णु रूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः नारायणं नमस्कृत्य परं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं महादेव महादेव महादेव। శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంత భాగముగా 572వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 13వ పర్వము, శాంతి సప్తకంలోని ద్వితీయ పర్వమైనటువంటి ఆనుశాసిక పర్వంలో తృతీయ ఆశ్వాసము, పేజీ నంబరు 355, 91వ శీసభజ్యం. గోదాన మహాత్మ్యాన్ని గురించి చెప్తున్న కొద్దీ ఆయనకి తనివి తీరట్లేదు, వింటున్న కొద్దీ ఈయనకి తనివి తీరట్లేదు. ధర్మరాజు చెప్తున్న కొద్దీ ఆయనకి తనివి తీరట్లేదు, వింటున్న కొద్దీ ఈయనకి తనివి తీరదు. అలా ఆయన చెప్తూనే ఉన్నారు, ఇలా వీళ్ళు వింటూనే ఉన్నారు. గోదానము చివరికి అన్నారు, అది విన్నా పుణ్యం అన్నారు. సరే చేస్తే దాన్నే ఉంది, చేయలేదాన్ని దాన్నే ఉంది. కాబట్టి దానములు చెయ్యాలండి. ఇప్పటికీ చిన్న పొట్టకి శ్రీరామ రక్ష అనుకోవటం కాదు. మనం ఎంత మన కోసం ఖర్చు పెట్టుకున్నా చివరికి ఏది మిగిలేది కాదు. ఏది మనం ఎదటి వాళ్ళ కోసం చేస్తామో అదే మన కోసం మిగిలేదు. గుర్తుపెట్టుకుంటున్నాం. ఆ గోదాన మహిమ ఇంకా కొన్నాడు సాగుతుంది ఇలాగే. ఇది కిందటి 2వ ఆశ్వాసంలో ప్రారంభమైన దానాలు అలా వచ్చేస్తున్నాయి. చూసారా, అసలు నిజానికి భారత కథ భారత యుద్ధం తర్వాతే ప్రారంభమైంది అని మనం ఏమనుకుంటున్నాం, కథ అయిపోయింది. దానికి భారత కథ తర్వాత శాంతి సప్తకం 7 పర్వాల కథ ఉంది. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. శీసభజ్యం. స్థావర జంగమాత్మకమైన భూతజాలంబు సుస్థితి గోగణంబు గోగణంబాశ్రయమున తత్సంభవమును గోవుల యందా. కాబట్టి అయినా స్థావరములు అంటే కదలని, జంగమములు స్థావరములు అంటే కదలకండ, జంగమములు అంటే కదిలే కదలని పదార్థములు, కదిలే ప్రాణులు, ఇవన్నీ కూడా గోవులను ఆశ్రయించే ఉన్నాయి అన్ని. అంతేకాదు గోవుల్ని ఆశ్రయించుకునే వాటి సంభవం కూడా అవుతుంది, వాటి పుట్టుక కూడా. అనుకుంటామండి. నాకు తెలిసి మీకు ఒక కథ చెప్తాను, నాకు తెలిసిన కథ. ఇది పిఎన్టీ కాలనీలో జరిగింది. పిఎన్టీ కాలనీలో ఒక తల్లి ఉండేది, వారు లేరు. ఆ ఇంటికి
ఒక గోవు రోజు వచ్చేది. అది ఎలా వచ్చేదంటే తలుపు కొట్టినట్టు ఇట్లా ఇట్లా ఆవిడ తీసేవారు, తీసి ఆవిడ ఏదన్నా పెట్టాలి, పెట్టంగానే వెళ్ళిపోయాయి. పెట్టే వరకు ఉండేది. ఇది ఇప్పుడు ఇది ఎప్పటిది కాదు తెలుసా, ఈ కథ ఎప్పటిదో తెలుసా, 1991 పూర్వం. అయితే ఆ తర్వాత ఈ తల్లి వెళ్ళిపోయింది. ఆ తల్లి ఎందుకు పరిస్థితుల్లో ఒకరోజు ఈ గోవు వచ్చింది, అప్పటికి ఈ తల్లి చనిపోయింది. ఆ శరీరం ఉంది అక్కడే. ఆ గోవు వచ్చి ఆ పార్థివ శరీరం చుట్టూ ప్రదక్షిణ చేసి వాళ్ళు ఏవో పెడితే తినకన్నా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆ గోవు ఇంటికి రాదు. ఇది నాకు ప్రత్యక్షంగా తెలిసిన ఉదాహరణ, అందుకని నేను ఇంత అథెంటిక్ గా చెప్పగలిగాను. కాబట్టి గోసేవ సామాన్యమైనటువంటిది కాదు. గోసేవ సామాన్యమైనది కాదు, గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అది సరే. అట్లుగాక సిద్ధుల సాధ్యగణముల మాతలి ఎట్లు అగుట ఎరింగిన అంటే సిద్ధులకి సాధ్యులకు కూడా ఈవిడ తల్లి. అంటే అజుడికి ఇవి జన్మిస్తే గోవుల నుంచే సిద్ధులు సాధ్యులు తదితర దేవతాగణములు జన్మించాయి. తదితర దేవతాగణములు జన్మించాయి. ఏది అతడు బ్రహ్మలోక గోలోకాది లోకాంతరములకు తన ఇంటి కరుగు సొంతమన్నారు. ఈ విషయం తెలుసుకున్న వాడు ఎవరైతే ఉంటారో వాడు బ్రహ్మలోకానికి కానీ గోలోకానికి కానీ ఎలా వెళ్ళిపోతాడు తెలుసా? తన ఇంటికి తను వెళ్ళినట్టు వెళ్ళిపోతాడు. నీ ఇంటికి నువ్వు ఎలా వెళ్తావు? ఎక్కడ ఏది ఉందో అని వెతుక్కుంటూ వెళ్ళవుగా, పైగా స్వేచ్ఛగా వెళ్తావు, స్వతంత్రంగా వెళ్తావు. నీకు ఎవరి అనుమతి అక్కడ. అదే నువ్వు ఇంకోటి ఇంటికి వెళ్ళావనుకో, ఎవరైనా రమ్మంటారా అని వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూడా అన్ని రూముల్లోకి నువ్వు స్వతంత్రంగా వెళ్ళలేవు. ఎంత స్నేహితుడైనప్పుడు కొంచెం ఆగుతావు. అది ఇక్కడ నువ్వు ఆగాల్సిన అవసరం లేదు. పరమగతి కోరువారలు పాద ముష్టి ఎష్టి వాక్చిత్తముల గోవు అంటే నీకు పరమగతి కావాలి అంటే కాళ్లతో కాని చేతులతో కాని ముష్టిఘాతములతో కాని అంటే పిడికిళ్లతో కాని లేకపోతే నువ్వు కర్రలతో కాని మాటలతో కాని మనస్సుతో కాని గోవులను హింసించకూడదు. నువ్వు గోహింస కనుక పాలు పడితే గుర్తుపెట్టుకోండి, మనసుతో కూడా మాటలతో కాని మనస్సుతో కాని పాదములతో కాని చేతులతో కాని ముష్టిఘాతములతో కాని నీకు పరమగతి లభించదు అని చెప్పారు. అవిద్య పద్మోద్భవతి అని చెప్పండి. ఈ విధమైనటువంటి మాట నేను చెప్పలేదు ఆయన. ఎందుకంటే ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు చెప్పారంటే దానికి కొంచెం వాల్యూ ఉంటుంది కదా. పద్మోద్భవుడు బ్రహ్మదేవుడు చెప్పాడు ఈ మాట. ఇంకేమినండి పోతే పోండి మీ ఇష్టం అని చెప్పేశారు. కాబట్టి మీరు దాన్ని సేవ చేస్తే మంచిది. సేవ చేయలేదు కనీసం దాన్ని హింసించకండి. హింసించగల ఉంటే సేవ చేసినట్టేగా. అది సరే. అది ఆత్మపావన శిష్ట సేవ్య, శిష్టుల చేత సేవింపబడేటువంటి వాడు. అది ఆత్మపావన, అది సహజంగా పవిత్రం. గోవు చాలా పవిత్రం ఆయన అని చెప్పారు. తర్వాత కందపద్యం
పావనమని శృతి చెప్పిన పావనమని శృతి చెప్పిన ఏ వస్తువు ఆశ్రయించి ఎక్కుడైరి ఏ వస్తువును ఆశ్రయించిన ఎక్కుడైరి భూతావళులు అంటే శృతులు. వేదములు ఏ వస్తువుని పావనమని చెప్పడం వల్ల సురులు అంటే దేవతలు ఆశ్రయించి వాళ్ళు వాళ్ళ కోరికలు నెరవేర్చుకున్నారు. అట్టిద గోవు తదీయ మహిమకును గురికలదే. అయినా గోమహిమ ఏమని చెప్తాం? ఆ దేవతలు వేదాలు చెప్పాయి గోవితులు చాలా పవిత్రమని. అది నమ్మి ఆచరించి దేవతలు వాళ్ళకి కావలసిన కామ్య కర్మలన్నీ తెరుచుకున్నారయ్యా. అటువంటి గోమహిమ గురించి ఎంత చెప్పినా తక్కువేనయ్యా. ఏం చెప్పమంటావు చెప్పు, ఇంకెంత చెప్పమంటావు అన్నారు. తర్వాత కందపద్యం. వీణ కాహళ వేణు క్వాణ ప్రతిమములు. అది ఈ నాదాలు చాలా బాగుంటాయి. వీణానాదం, అలాగే కాహళ, అవి 4 ఒక పైపుల్ లాగా ఉంటాయి. వాటి ద్వారా గాలి పంపించి నాదం చేస్తాయి. తర్వాత వేణునాదం, ఇది మనకి తెలిసింది. తర్వాత క్వణ అంటే గజ్జలు. చక్కగా గజ్జలు పెట్టుకుని వాళ్ళు నడుస్తూ ఉంటే చూడండి, మంచి చప్పుడు వస్తుంది. క్వణనాదం వీటితో సమానమైంది. ఏమిటది? ధేనువర్గ ధ్వనులు. ఆవులు చేసేటువంటి స్వరం ఉందే అంబా అని. ఆ అంబారవము ఇంకోటి చెప్తారండి. అంబారవము, శంఖ, ఘంటము, వేదఘోష ఎంతవరకు వినపడుతుందో అంతవరకు ఈ ధ్వని తరంగాల్లో భూత ప్రేత పిశాచాలు ఉండవని శాస్త్రం. కాబట్టి గోవులు తిరిగే చోట ఉండవు అంబారవాలు. ఆ అంబారం ఎంత మధురంగా ఉంటుందంటే వీణానాదము, వేణునాదము, కాహళనాదము, క్వణనాదముతో సమానంగా ఉంటుంది అన్నారు. అది అనుభవించిన వాడికి తెలుస్తుంది. అది నీకు అనుభవిస్తే తెలుస్తుంది. నువ్వు మామూలు గేదెలు అనుకోండి, అది అంబారం అని చెయ్యవు, నేను అరుస్తూ ఉంటాయి. అలా కాదు, నాదం చాలా బాగుంది. అక్షీణ సుకృతంబు నిర్మలవాణి అదా చూసారా? అక్షీణ సుకృతము, నీ యొక్క తక్కువ కాని అంటే ఎక్కువైనటువంటి పుణ్యముల ఫలము ఆ గోవుల యొక్క స్వరం. అది వినడం నీకు సుకృతం అయ్యా అన్న. అంటే నువ్వు ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని ఆ అంబారావాన్ని నువ్వు వినలేవు. వర్ణన విధము. అలాగే అంబారావాన్ని గురించి నువ్వు వర్ణించినా చాలా పుణ్యం. నువ్వు వర్ణించినా పుణ్యం, విన్నా పుణ్యం అన్న. అంబారావం ఒకప్పుడు గోవుల దగ్గర ఉండేవాళ్ళు కాబట్టి అందుకే మన సమయాన్ని కూడా గోధూళి వేళ అంటారు. గోధూళి వేళ అంటే గోవులు ఇంటికి వచ్చేటప్పుడు ఆ గోవుల గిట్టల నుంచి రేగిన మూడు. మనము పవిత్రత కోసం 5 స్నానాలు చేయమని ఉంది. ఒకటి పృథ్వీ స్నానం, దాన్నే మృత్తికా స్నానం అంటారు. అంటే పుట్టమన్ను తీసుకుని మొత్తం అంతా శరీరం అంతా రాసుకుని స్నానం చేయాలి. రెండవది వాయు స్నానం, దీని కొంచెం చెప్పి ఆపుతారు. తర్వాత తేజ స్నానం అంటే అగ్ని స్నానం, భస్మం ఒళ్ళంతా రాసుకోవాలి, అప్పుడు వెళ్ళి స్నానం చేయాలి. దీన్ని భస్మ స్నానము లేదా తేజ స్నానం అంటారు. మూడవది జల స్నానం, అది ఎలాగో మీకు తెలుసు, మనం రోజు చేసాం. ఇంకోటి ఉంది ఆకాశ స్నానం. ఎప్పుడైతే వాన వస్తుందో, ఎండతో కలిపిన వాన, ఎండ ఉండాలి, వాన కూడా రావాలి.
అప్పుడు మీరు చేశారనుకోండి ఆ చినుకుల్లో, దాన్ని ఆకాశ స్నానం అంటారు. అది మీకు ఎప్పుడు పడితే అప్పుడు రాదు, దానికోసం మీరు వెయిట్ చేయాలి. మిగతావి మీ చేతుల్లో ఉన్నాయి. లేకపోతే వాయు స్నానం అంటే ఏమిటి? మీరు ఆ గోవు వెనకాల వెళుతూ ఉంటే ఆ గోవు గిట్టల నుంచి వచ్చినటువంటి మట్టి మీ శరీరానికి పడితే దాన్ని వాయు స్నానం. అలా ఈ 5 స్నానాలు చేసి తర్వాత మీరు జపం చేయండి, తప్పకుండా సిద్ధిస్తుంది. మనం లక్షలు చేసినా సిద్ధించకపోవడానికి కారణం ఏంటంటే ఇవి చేయట్లే. మనం ఇవి చేయాలి. ఎప్పుడన్నా ఎండా వాన వచ్చిన మీకు జలుబు ఉన్నా సరే వెళ్ళి కూర్చోవాలి. కొంచెం జలుబు ఏముందండి, ఒక టాబ్లెట్ వేసుకుంటే పోతుంది. ఆ అవకాశం మళ్ళీ రాదుగా మీకు. అదనమాట వాయు స్నానం. ఆ వాటి వెనకాల వెళ్తూ ఉండాలి, దాన్ని గోధూళి వేళ వస్తుంది. కాబట్టి ఆ స్వరం గురించి వినటము, స్వరం గురించి అనటము చాలా పుణ్యమయ్యా అన్నారు. కాబట్టి పల్లెటూరులో ఎంత గొప్ప వాళ్ళు నిజంగా అదృష్టవంతులండి పల్లెటూరు వాళ్ళు. అందులో గోవులు పెంచుకున్నటువంటి వాడు. కందపద్యం. క్షీరము దధియును కృతము అంటే పాలు, పెరుగు, నెయ్య, సుధారూపములగుట అమృత రూపాలయ్యి. అవి దేవతలు తాగే అమృతానికే రూపాలు ఇవి. అవి గోపాలు, గోపాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి. దేవతా ప్రీణన యజ్ఞారంభములు. నువ్వు దేవతార్చన చేయాలంటే ముందు ఆ పంచామృతాలు కావాలి. అలాగే యజ్ఞం ప్రారంభించాలంటే నీకు పంచామృతాలు కావాలి. అవును, ఈ లేఖనంలో నువ్వు ఏం చేస్తావండి? అది విమలాచార గోదోహనైక సాధ్యములు. గోదోహనము అంటే గోవుని, గోవు పాలుతో కదా నీకు సాధనం. ఇప్పుడు గోవు పాలు వస్తున్నాయి, గోవు పాలతో నువ్వు అభిషేకం చేస్తావు. ఆ గోవు పాలని నువ్వు చక్కగా చేసావు అనుకో, దాంతో నీకేం జరుగుతుంది? నీకు పెరుగు వస్తుంది, దానితో నెయ్యి వస్తుంది. కాబట్టి నువ్వు యజ్ఞం దేనికైనా దీంతోనే కదా. అల్లా తరా ఆటగలది. శృతులు ఔపనిషద సూక్తులు అంటే శృతులు అంటే వేదములు. ఔపనిషదులు అంటే ఉపనిషత్తులు చెప్పినటువంటి మంచి మాటలు. గోస్వరూపములు. ఆయన గోవేమో నీకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. శాబ్దికమైనటువంటిది ఏమిటి? అదిగో వేదములు. వేదం అంటే ఏం లేదు, గోవు యొక్క శబ్ద స్వరూపము. ఉపనిషత్తులు గోవు యొక్క శబ్ద స్వరూపం. సరే, మీరు ఎందుకు వేదఘోష వినాలి? గోవు ఇదేమో ప్రత్యక్ష స్వరూపము, భౌతిక స్వరూపం. కాబట్టి గోవుకు అనేక రూపాలు ఉన్నాయి. అందుకే మొన్న మనం విన్నాము, మంచి రూపములు కలిగి, బహురూపములు కలిగినటువంటి దేనువులు నా చుట్టూ ఉండుగాక అనుకుంటే చాలట. దేనువులు నా చుట్టూ ఉండుగాక. కాబట్టి ఇప్పుడు మీరు వేదం చదువుతున్నారు, గోవేది శాబ్దికమైనటువంటి తచ్చం యోరావృణీమహే. గోవు అంబారవంతో సమానమే. కాబట్టి వేదం జరిగే చోట ఒళ్ళు దగ్గర పెట్టుకుని కామ్గా ఉండాల్సిన అవసరం మనకు ఉంది మిత్రులారా. తర్వాత సరోజభవుడు చెప్పే, ఇది నేను చెప్పింది కదా నాయన ధర్మరాజా. సరోజభవుడు బ్రహ్మదేవుడు చెప్పాడు ఈ మాట. ధర్మపరత పరమ తపము మహాధ్వరమనగ పరగు. నువ్వు గోవులను అర్చిస్తే, గోసేవ అదే గొప్ప
ధర్మ నిరతం. అదే గొప్ప యాగం, అదే గొప్ప యజ్ఞం. చూసారా? గోవులను నువ్వు అర్చిస్తే చాలు, అదే యజ్ఞం అయ్యా. నువ్వు రోజు పొద్దున్నే లేవగానే ఆ గోవులకి ఏదో మేత పెట్టడం, ఆ గోవుల దగ్గర శుభ్రం చేయడం, ఆ గో సేవ చేయడం వల్ల కొన్ని విషయాలు అండి. మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు వెళ్ళి తక్కువ పసుపు కుంకుమ రాసేయడం గోసేవ అని మీరు అనుకోకండి. అలా అది కాదని నేను అంటలేదు, కానీ అది మాత్రమే కాదని నేను అంటున్నాను. అది తర్వాత ఈ వాక్యంబులు భూదేవావళి సన్నిధి, భూదేవాళ్ళు ఇప్పుడు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి సరే, బ్రాహ్మణుల సన్నిధి ఎవరు చదువుతున్నారో చూడండి, వీళ్ళు పుణ్యాతులు. ఒకప్పుడు ఆ చిరంజీవి శశికాంత్ వీళ్ళ నాగేశ్వరరావుతో మాట్లాడాడు. మా నాన్నగారికి కంటి చూపు కొంచెం తక్కువ అవడం వల్ల వీళ్ళ అదృష్టం భారతం చదువు అవకాశం వచ్చింది. ఇప్పుడు చూడండి, అది నిజమైంది. చూసారా? ఈ వాక్యములు బ్రాహ్మణ దేవుని సన్నిధిలో అదే మోక్షం అన్నాడు. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా పూజలు ఏం చేయగల, ఏదో కారణం మూలంగా వాళ్ళు చదువుతున్నారు లేదా. కాబట్టి భూదేవాళ్ళ సన్నిధిలో చదివితే పఠించునాతడు వాడు పుణ్యుడైపోతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళు పుణ్యాత్ములు అయిపోతున్నారు. నా సహాయం పక్కన పెట్టేద్దాం. ఏముందండి, ఇప్పుడు నేను చెప్పకపోతే మీరు చదువుకోలేరా? నేను వాళ్ళకు అవకాశం వచ్చింది. చూసారా? అది సంగతి. దానికి వాళ్ళు ఇదిగో ఈ పరమదేవుడికి కృతజ్ఞతాపత్రులై ఉండాల్సిన అవసరం. అది సంగతి. అందుకని భారతం చదివే అవకాశం వచ్చింది. ఇప్పుడు వింటున్న ఎంతమందికి మీలో చదివే అవకాశం వచ్చిందండి చెప్పండి? ఇది అవకాశం కాదు, అదృష్టం. అదృష్టం అండి. భారతం భాగవతం చదవటం అక్షరం మొదలకండా. అది విన్నవారలు క్షణంబ పాతరు అగమలు. విన్న వాళ్ళకి ఆ క్షణమే సూర్యుడు వస్తూనే చీకట్లు పోతాయి. చూడండి, సూర్యుడు వచ్చి కొంతసేపు అయిన తర్వాత చీకట్లు పోతాయా? ఇది రావటం అది పోవటం ఒకేసారి జరుగుతుంది. లైట్ వేస్తూనే చీకటి పోయింది కదా. కాబట్టి ఇది విన్న క్షణమే. విన్న వాళ్ళకి పాపాలు పోతాయి. ఇక మీరు పాపాలు లేరు. గంగానది ఎంత పవిత్రమో ఇప్పుడు మీరు కూడా అంతే పవిత్రులు. ఏది? మీకు భారతం మీద నమ్మకం ఉంటే. ఇక మీకు భారతం మీద నమ్మకం లేదనుకోండి, నేను చేయగలిగింది ఏమని చెప్పండి? గంగాధరయుడి మాట మీద మాటలు మీకు నమ్మకం ఉంటే, గంగాధరయుడు వదిలేయండి, బ్రహ్మదేవుడి మాట మీద నమ్మకం ఉంటే మీరు ఇప్పుడు మిస్టర్ క్లీన్ అన్నమాట. కాబట్టి మీరు ఇవాళ నుంచి ఫస్ట్ గా స్టార్ట్ చేసుకోవచ్చు, పాపాలు చేసుకోవచ్చు. గోఘృతంబు గోఘృతం గోఘృతంబు ప్రాసించు. ప్రాసనము, అన్నప్రాశనము. ప్రాశనము అంటే ఇలా తాగడం. గోఘృతం అని ప్రాశనం చేయాలండి. ఇది మీరు చేయొద్దండి. మంచి గోవు నెయ్యి తెచ్చుకోండి, లేదా మీరు చేసుకోండి. రోజుకి ఒక అర చెంచా తాగండి. గోఘృతం ప్రాశనము చేసి గోకరీష సువిహిత స్నానుడయ్యు. ఆవు పేడని కొంచెంగా తెచ్చుకుని నువ్వు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని దానితో కనుక నువ్వు స్నానం చేస్తే అన్నారా? భూదివిజుడు అధిక భక్తి. అలా చేసిన బ్రాహ్మణుడు అధిక భక్తితో చేయాలి ఈ రెండు పనులు.
నిత్యంబు గోమతి పఠనం ఆచరించి నిత్యంబు గోమతమే పఠనం ఆచరించు. రోజు గోమతి పఠనం చేయాలి. అంటే గోసూక్తం. నీ గోవు లేదయ్యా, గోమాత్రే నమ గోమాత్రే నమ చాలు. సురభ్యై నమ, సురభ్యై నమ. కల్మషములు నిర్జించును అనగా, కల్మషములు నిర్జించును, నీ పాపాలు పోతాయి. నువ్వు పాపాలు పోగొట్టుకోవడానికి మంచి మార్గం చూడండి. గోఘృతం తెచ్చుకోండి, రోజుకో పావు చెంచాలు చక్కగా తాగేసేయండి. ఈ గోకలర్ తెచ్చుకోండి, హాయిగా కలిపేయండి, అది స్నానం చేసేయండి, పాపాలు పోతాయి. ఇందులో మీరు చూడండి, త్రికరణ శుద్ధి. గోమతి ఏమో పఠించాలి, గోమాత్రే నమ అంటూ తాగండి. అది తర్వాత చెప్పకమాన అనిమిషులు మహామునులు అయ్యై పెంపులు గోమతి పఠించిన సుకృతంబున ఏనైనా దేవతలు కావచ్చు, మహామునులు కావచ్చు, వాళ్ళు ఇంత స్థితిలో ఇంత అభివృద్ధి రావడానికి కారణం ఏంటో తెలుసా? ఏదో మన వాళ్ళు అంటూ ఉంటారు చూడండి, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని. ఇంత మహాములు, ఇంత సురులు ఈ స్థితికి రావడానికి కారణం ఏంటో తెలుసా? ఏమిటయ్యా? గోమతి పఠనం వల్ల, గోసేవనం వల్ల మాత్రమే వాళ్ళు ఇంత స్థితికి వచ్చారు అని చెప్పారు. శ్రీయును శత్రుజయం. నువ్వు ఇలా చేసావనుకో, నీకు మంచి ఐశ్వర్యం వస్తుంది. శత్రుజయము, శత్రువులపై జయం కలుగుతుంది. పేర్మి అందునై వీళ్ళు ఇలా చేసి లక్ష్మీదేవిని సంపాదించుకోగలిగారు, ఐశ్వర్యాన్ని సంపాదించుకోగలిగారు, శత్రువులను జయించగలిగారు, మహాములు గాని దేవతలు గాని. సమృద్ధియం కలుగును. తత్పఠనంబున అంటే మంచి సమృద్ధి వస్తుంది. ఈ గోమతి పఠనంతో బంధుకోటి బంధనంబును పాయు. చూసా, నువ్వు చదవడం వల్ల నీకు ఒక్కడికే కాదయ్యా ప్రయోజనము. నీ కులంలో గోమతి పఠనం చేసేవాడు ఉంటే వాడి బంధువులకు కూడా బంధనాలు పోతాయి. వాడి బంధువులు, రే వీడు వాళ్ళ నాన్నరా, వాళ్ళ తమ్ముడురా, వాళ్ళ బావరా అని ఈయనతో బంధం ఉన్నటువంటి బంధువులను కూడా తీసేస్తారట. అది సంగతి. తర్వాత మార్గముల తప్పు మృగార్తియు చోరబాధ. నువ్వు ఎప్పుడన్నా వెళ్తున్నావు అనుకో, నీకు ఏ క్రూర జంతువుల వల్ల భయం కలగదు, దొంగల వల్ల భయం కలగదు. నువ్వు గోమతి పఠనం చేసి నువ్వు వెళ్తే నీకు శత్రువులపై జయము, లక్ష్మీ వృద్ధి, నువ్వు బంధువులను కూడా బంధనాల నుంచి పోగొట్టారు. నీకు ఎలా ఉంటుందంటే నీకు మధ్యలో చోర భయం గాని మృగ భయం గాని ఉండదు అని చెప్పారు. తర్వాత అనిన విని ఆ మునిపతికి సుకుండిట్లని అలా అనేటప్పటికీ అప్పుడు ఇదంతా ఎవరు చెప్తున్నారు? వ్యాసుడు శుకుడికి చెప్తున్నాడు. అప్పుడు ఆ మునిపతికి, ఆ వ్యాసుడితో శుకుడు ఇలా అంటున్నాడు. ఏమన్నారంటే, తర్వాతే ఘట్టం వేదవ్యాస ముని శుకునకు చెప్పిన కపిల గో మహానుభావం. ఇప్పుడు ఆయన ఇంతకు పూర్వం ఘట్టం ఏంటి? మామూలు గోవుల యొక్క ప్రభావం చెప్పారు. ఇప్పుడు కపిల గోవుల యొక్క ప్రభావం చెప్తున్నారు. మనం ఆల్రెడీ ఈ కపిల గోవులకి కపిలత్వం అంటే ఈ కపిల వర్ణం ఎలా వచ్చిందో నేర్చుకున్నాం. ఇప్పుడు ఇదే భారతంలో ఈ కపిలత్వం రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఆ కారణం కూడా వస్తుంది. కపిల ధేనువు యొక్క మహిమ. అసలు కపిల ధేను అంటే ఏమిటి? మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా వినండి. కపిల ధేను అంటే నల్లది కాదు,
నల్లావుని కర్రావు అంటారు. కర్రి అంటే నలుపు. కపిల ధేను అంటే మీకు ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు బాగా అగ్ని రగిల్చండి, అగ్ని వర్ణంలో ఉండేటువంటిది. అగ్ని వర్ణములో అంటే ఇంచుమించుగా గోధుమ రంగులు, గోధుమ వర్ణంలో ఉండేటువంటిది, బ్రౌన్. ఈ కపిల ధేనువులకి మహిమ ఏమిటో చెప్తున్నారు. ఆల్రెడీ కపిల ధేనువుల మహిమ ఇది 3వసారి రావడం. ఈ కపిల ధేనువులే అసుమిత్రుని చంపేసి అప్పుడు ఏం చెప్పారంటే, మీరు అన్నిటికంటే మీరే శ్రేష్టం అవుతారని మిగతా గోవులు వరం ఇచ్చారు. సరే, ఇప్పుడు మనం మిగతా వాటిని నేర్చుకుందాం. కందపద్యం. తమ జాతికి తగు కర్మ క్షమతలు, తమ జాతికి తగు కర్మ క్షమతలు లేకున్న అట్టి జనములు కపిలా సమధిక పూజన తద్దానములొనరింతురు. అవి పాచు ఆ దురితములు. ఈ కపిల ధేనువు యొక్క సమర్చన ధేనువుని చేస్తారట. ఎవరు చేస్తారు? తమ జాతికి తగు కర్మ క్షమతలు. ఏ జనములకైతే వాళ్ళ జాతికి అంటే వాళ్ళ కులానికి, క్షమ అంటే సహనము, తర్వాత కర్మ మంచి పనులు చేసే యోగం లేదు, సహనం లేదు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కపిల ధేనువుని దానం చేస్తారు. ఎందుకంటే అప్పుడు వీళ్ళలో ఉన్న పాపాలని ఆ కపిల ధేనువు దానం వల్ల, కపిల ధేనువు అర్చన వల్ల ఆ పాపాలు వాళ్ళకి పోతాయి అని చెప్పారు. తర్వాత అనుటయు సందేయంబది ఏలా కపిలను పూజించిన ప్రీతినిచ్చినను చడని అఘములు కలుగుని. ఈయన అన్నారు, నాకు సందేహం తాన, అదేమిటి, ధేనువులన్నీ ఒకటే కదా, మరి కపిల ధేనువుని కొన్న ప్రత్యేకత ఏమిటి? ఏమనన్నారంటే, కపిల ధేనువును సందేహము కల. నాకు సందేహం తాన, ఏమిటంటే సందేహము, కపిలను పూజించిన చూస్తున్నాను, కపిలను పూజించిన అంటే కపిల ధేనువుని పూజించిన ప్రీతినిచ్చిన పరాశర తనయుడు వ్యాసదేవుడు ఇలా అన్నాడు. నానా సందేహం లేదు, కపిల ధేనువుని కనుక ఎవరైనా పూజించినా, ఎవరైనా ప్రేమతో దాన్ని దానం చేస్తే నీకు త్వరగని పాపం లేదయ్యా. ఈ పాపం ఆ పాపం ఏంటి, దరిద్రం, ఏ పాపం అయినా పోతుంది, ఏ దరిద్రం అయినా పోతుంది. ఇది అది కాదయ్యా, ఏదైనా పోతుంది అన్నాడు. చెడని పాపం లేదు, ఏ పాపం పోతుంది, ఏది పోదు, అది ఏదైనా సరే. అది శిశు హత్య, స్త్రీ హత్య, భ్రూణ హత్య, బ్రాహ్మణ హత్య, బ్రహ్మహత్య, లేకపోతే పితృహత్య, మాతృహత్య, ఏదన్నా చూసారా. అందుకని వీళ్ళకి ఓపిక ఉంటే వాళ్ళ చేత గోదానము చేయించండి. అది అయ్యా మేము గోవులు సేవిస్తున్నాం, చేయించండి. మీరు కావాలంటే ఎవరికైనా దానం చేసి సేవించండి. అది ఆ వాక్యంబు విని తదీయ తనయుండు కపిల కంతటి పెంపురా కథం భీమి. నానా, ఈ మాట విన్న శుకుడు కపిల వర్ణముతో, రంగుతో అంత గొప్పతనం ఎలా వచ్చింది ఆ కపిల ధేనువులకి అని అడిగారు. నావుడు అమ్మునీశ్వరుడు వినుమని ఇట్లను అనిమిష సంగంబు ఒక కారణమున పావకుడు అరిగి తన గుప్తి అర్థించి గోవులను ఆశ్రయించి
ఆయన ఈ కపిల దేవునికి ఎందుకు ఇంత గొప్పదనం వచ్చిందంటే చెప్తున్నారు. ఒకానొక సందర్భంలో దీన్ని వినాలంటే మీరు అగ్ని పురాణానికి వెళ్ళాలి. సరే, అది మొత్తం చెప్పడం చాలా కష్టం. కానీ ఒకానొక సందర్భంలో అగ్నిదేవుడికి అంటే అగ్ని దేవముఖుడు అని పేరు. అంటే మీరు దేవతలకు ఏదైనా ఇవ్వాలి అంటే అగ్నిముఖంగానే ఇవ్వాలి. ఇంద్రాయ స్వాహ అని మీరు ఇక్కడ వేస్తున్నారు, అగ్ని దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నాడు. అందుకే ఈయన పేరు హవ్య వాహనుడు. హవ్యములను వాహనంగా తీసుకుని వెళ్తున్నాడు. కాబట్టి ఆ సందర్భంలో ఈ షేరింగ్ లో ఏమయ్యా మరి ఇంత చేస్తున్నాను, మరి నా పరిస్థితి ఏమిటి అన్న దాంట్లో కొంత ఈ షేరింగ్ లో కొంత తేడా వచ్చేటప్పటికి ఈ అగ్ని అనిపించింది, నాకేమీ లేని దానికి నేను వీళ్ళకిందుకు ఇవ్వాలి అనిపించింది. అసలు అగ్ని తనని తను మాయం చేసుకుందాం అనుకున్నాడు, కనపడకుండా చేసుకుందాం అనుకున్నాడు, గుప్తం. సరే, ఎక్కడ దాక్కుంటాడు వాళ్ళు ఆయన? అందుకని ఈయన ఏం చేశాడు, గోవుల దగ్గరికి, అమ్మా మీరు నన్ను మీలో దాచేసుకోండి, నేను ఎవరికి కనపడకూడదు అన్నాడు. సరే, వాళ్ళు ఒప్పుకున్నారు. అందుకని ఈ అగ్నిని వాళ్ళ కడుపులో దాచేసుకుంటే గోవును ఆశ్రయించి అభియు అగ్ని గోపనంబు చేసే అంటే అగ్నిని లోపల దాచి, గోపనం అంటే రక్షించడం దాచటం. గోపనీయం ప్రయత్నేన అంటే ప్రయత్నపరంగా దీన్ని కొన్ని దాచుకోవాల్సి ఉన్నాయి కాబట్టి నువ్వు దాచుకో అన్నారు. ఇది అగ్నిని దాచారు. అవిదంబున సికి ఉన్కి సురలు ఎరింగి ఎరింగిరి ఎల్ల చోటు అన్ని చోట్ల వెతికారు. ఆ తర్వాత దొరికారు. వారి ఈయన ఆవులు దాచేయి ఆయన్ని అనుకుని తెలిసాయి, దేవతలకు తెలిసాయి మొత్తాన్ని. ఎరింగి కూడుకొని గోవుల కడకు వచ్చి అంటే వాళ్ళందరూ కలిసి వచ్చారు. కూడుకొని గోవుల కడకు వచ్చి వారితో అగ్ని దాచుట అఖిల జగజ్జనంబులకు అహితంబు చేయుట కాదు. అమ్మా, మీకు తెలియదు ఏముందమ్మా, మీరు అగ్నిని దాచేస్తారా? మీరు అగ్నిని దాచడం అంటే ఏంటి? ప్రపంచంలో అంటే ఈ భూమి మీద కాదు, 3 లోకముల్లో ఉన్న జనులకు అహితము, ఈడు చేయడం కాదంటారా? ఎందుకని? మనకి అన్నం కావాలి, జనులు ఉండాలి, అన్నం కావాలి. అన్నం కావాలంటే మేఘాలు కావాలి, మేఘాలు కావాలంటే యజ్ఞం జరగాలి, యజ్ఞం జరగాలంటే అగ్ని ఉండద్దు. ఇప్పుడు మొత్తం జనాలందరూ ఎంత ఇబ్బంది పడిపోతున్నారమ్మా. పైగా అది కాక అసలు అగ్ని ఉంటే కదా మనం ఉన్నట్టు. టెంపరేచర్ చూస్తారు కదండి, అయిపోయింది, చల్లబడిపోయాడు వినేష్, అంతే కదా. అగ్ని ఉన్నంతకానికే కదా ఉండడం. మరి జీవులకి ప్రాణం కదమ్మా అగ్ని. అగ్ని మీరు దాచేయడం అది జీవు అందరికీ 3 లోకాల్లో ఉన్నటువంటి, ఇంకా చెప్పాలంటే 14 లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కీడు చేయడం కదా అమ్మా. గోవులారా మీరు చెప్పండి. చూపకుండుట తగదని పలుకు. ఇప్పటికైనా మాకు తెలిసింది మీలో ఉన్నారు, మీరు ఆయన్ని బయట పెట్టండి. మీరు ఇంకా దాచడం ధర్మం కాదమ్మా, అది తగదు, అది ధర్మం కాదమ్మా గోవులారా అన్నారు. పుయ్యిలోడి వాళ్ళు గోవులు కొంచెం పుయ్యిలోడి నిజంగా విచారించే, బాధపడి, ఏమిటి మా వల్ల ఇంత అన్యాయం జరుగుతుందా? ఎందుకంటే గోవు అంటేనే పరోపకారానికి పెట్టింది పేరు. అదేగా మనం సుమిత్రుడి కథలో నిన్న నేర్చుకున్నాం. ఏం చేస్తామంటే మేము పాలిస్తాము, పెరిగిస్తాము, అన్ని ఇస్తాం, మా బిడ్డలనేమో వ్యవసాయానికి పంపిస్తాం, అందుకనే మాకు ఈ కామరూపం వచ్చింది అని చెప్పారు. ఇలా పరోపకారానికే బతికేటువంటి మనము జనులకు అహితము అంటే కీడు చేసేది ఎందుకు చేసినాం మనం అని వాళ్ళలో అవి బాధపడి ఆ గోవులు పావకుడు చూపిన పావకుడు, ఇగో పావకుడు ఇక్కడ ఉన్నాడు, మాలో ఇక్కడ ఉన్నాడు చూడండి అట్లా.
చూపిన ఆ సుపర్వులు ఆ సుపర్వులు సంతోషించి వానికి వానికి వరం బియ్యవల్లని ఆ వాయు సఖుని ప్రార్థించిన అతండు ఏమన్నారంటే గోవుల ఎందు డాగి ఉండ అవి కపిల ఛాయం ప్రాపించి కనుగొని గోవులకెల్లను కపిల ఎక్కుడగుటయు తది ఆరాధనమును దానంబును పుణ్యతమంబులై దురితంబులు తమయించి ఉత్తమ లోకములు ఇచ్చుటయు వరంబులుగా ఇచ్చానని చెప్పి ఇలా చెప్తారు వ్యాసదేవుడు. సరే ఇవిలా చూపించేటప్పటికి అగ్నిదేవుడు వచ్చాడు. చాలా సంతోషించిన ఆయన, అగ్నిదేవా ఏదో నువ్వు మా మీద నీకు ఇంత కోపం ఎందుకయ్యా అని వచ్చి, ఇగో నిన్ను ఇన్నాళ్ళు దాచే మరి ఈ గోవులు, ఆ గోవులకైనా మంచి వరవి అని దేవతలు అగ్నిదేవుని వాయుసఖుడు అంటారు ప్రార్థించారు. సరే అగ్నిదేవుడు కూడా వరం ఇద్దాం అనుకున్నాడు. అగ్ని కదండి ఆయన, లోపల అగ్ని ఉంది. లోపల అగ్ని ఉంటే ఇప్పుడు మీకు మొన్న అందుకే చెప్పాను, అగ్నివర్ణం అంటే మీకు ఏదైనా కాలింది అనుకోండి, అది ఏమవుతుంది అక్కడ శరీరం అక్కడ కములుతుంది. ఫస్ట్ దాన్ని కరెక్ట్ గా తెలుగులో కమలటము అంటారు. అంటే కమిలిపోయాడండి వాడిని, ఎర్ర పడిపోతుంది. అది ఎరుపు కాదు, మళ్ళీ దాన్నే గోధుమ అన్నమాట. లోపల అగ్ని పెట్టుకునేటప్పటికి ఇవన్నీ ఏమైపోయినాయి, అంతవరకు తెల్లగా ఉన్న ఈ గోవులన్నీ ఇలా ఈ రంగులోకి వచ్చేసాయి. ఇది చూశాడు అగ్నిదేవుడు. ఓహో, అంటే ఈ కపిల ధేనువుల్ని ఎందుకు ఇంత శ్రేష్టత వచ్చిందో చెప్తున్నారు. ఈ కపిల ధేనువులు నన్ను దాచుకోవడం వల్ల వీటికి వర్ణం వచ్చింది కదా అని అనుకుని, ఈ గోవుల్ని ఎవరైతే అర్చిస్తారో, అన్ని గోవుల్ని అర్చించడానికంటే కూడా కపిల దేవుని అర్చించడం శ్రేష్టం. అలాగే కపిల దేవుని దానం చేయడం కూడా శ్రేష్టం. కపిల దేవుని ఒకటి దానం చేస్తే మిగతా గోవులు 100 చేసినట్టు అని వరమిచ్చి కపిల దేవులు అందుకని అంత శ్రేష్టత వచ్చింది వాడు. నాళ్ళు వాడిని అగ్ని పెట్టుకున్నారు వాడు. కాబట్టి కపిల దేవుని ఇస్తే అగ్ని ఇచ్చినట్టే, అగ్ని దానం చేసినట్టు. కాబట్టి ఆ కపిల వర్ణం అది. ఇప్పుడు అసలు కపిలం అంటే ఏమిటో తెలుసుకున్నాము. తేటగీతి కపిలనిచ్చిన వాణిని కాదు నిజమనుకున్న వాణిని అది నిజమ కొన్న వాణిని పుణ్యాత్మకుడుగా. ఇంకో విషయం అండి, కపిల ధేనువుని దానం చేసిన వాడినే కాదు, కపిల ధేనువును దానము ప్రతిగ్రహణము చేసిన వాళ్ళని ఇద్దరిని పుణ్యాత్ములు చేసేస్తుంది. కాబట్టి కపిల ధేనువు నీకు దొరకాలే గాని దానం చేయడానికి, ఏమైనా చేసి దానం చేస్తున్నారు. అది ఇచ్చిన వాడిని తీసుకున్న వాళ్ళని ఇద్దరిని పుణ్యాత్ములు చేస్తుంది కపిల ధేనువు. అది తర్వాత నీవున్ కపిలా సమర్చన మానస ఉండకూడదు ఎంతయును మేలు సుకృత. ఓ ధర్మరాజా, లేదా అక్కడ వ్యాసుడు శుకుడికి చెప్తున్నాడు, అయినా నువ్వు కూడా ఈ కపిల ధేనువులు నీకు ఎప్పుడైనా కొనపడితే వాటిని చక్కగా సమర్చన సమగ్రంగా అర్చిస్తే చాలా మంచిదయ్యా నీకు అన్నారు. చాలా మంచిది అని చెప్పారు. తర్వాత అని చెప్పుటయు ఆ పరమ మునీశ్వరుతో ఆ ముని కుమారవరుడు కపిలా లక్షణం బెరిగింపవే తండ్రి. అప్పుడు ఆ వ్యాసుని తనయుడైనటువంటి శుకుడు పరమ మునీశ్వరుడైన వ్యాసదేవుడితో ఇలా అంటున్నారు, అయ్యా అసలు కపిల ధేనువుని ఇస్తే చాలా మంచిది అన్నారు. కపిల దానం మంచి శ్రేష్టం అన్నారు. సమర్చన ఇంకా మంచిది అన్నారు. అసలు కపిల ధేనువు ఎలా ఉంటుంది, దాని లక్షణాలు చెప్పండి అని అంటే దానికి ఆ వ్యాసుడు తన కొడుకైన శుకుడితో ఇలా అంటున్నాడు. తేటగీతి కర్ణ శృంగ అక్షి, అది మొత్తం కపిల కళ్ళ కర్ణములు అంటే చెవుల దగ్గర గోధుమ వర్ణం ఉన్నా చాలా, అది కపిల ధేనువే.
ఇది మీరు జాగ్రత్తగా వినాలి. ఈ పద్యం మొత్తం శరీరం అంతా గోధుమ వర్ణం అక్కల్లా, చెవుల దగ్గర శృంగం అంటే కొమ్ముల దగ్గర, అక్షి కళ్ళ దగ్గర, కుర్ర అంటే గిట్టలు, గిట్టల దగ్గర, నాసిక ముక్కు దగ్గర, నాసికాపుటములు అంటే ముక్కుల దగ్గర, ముక్కు రంధ్రముల దగ్గర, కపిలములు, కుత్తుక అంటే కంఠం దగ్గర, ముష్కము అంటే అండము, ముష్కం అంటే అండం, అండం అంటే అంతే, అదే అండం అంటే ఏందేముంది మీకు. కపిల పట్టులు అంటే ఈ పట్లు అంటే ఆ కాళ్ళ దగ్గర గాని మిగతా దగ్గర కానీ నువ్వు ఇక్కడ గోధుమ వర్ణం ఉంటే చాలా, అది కపిల దేనివే. చెవులు, నాసాపటములు, కళ్ళు, గిట్టలు, కాళ్ళ దగ్గర, అండముల దగ్గర అన్నారండి, శృంగముల దగ్గర, ఇక్కడ ఆ కపిల వర్ణం ఉంటే అది కపిల దేనివే. ఎందేనొకటు ఈ అన్నిట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రదేశాల్లో ఏ ఒక్క ప్రదేశంలో కపిల వర్ణం ఉన్నా అది కపిల దేనివే. అంటే ఇప్పుడు చెవుల దగ్గర ఉంది, మిగతా చోట్ల ఉంటే మంచిదే, లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు నేను చెప్పిన చెవులు, కన్నులు, నాసాపటములు, శృంగములు, గిట్టలు, అండములు లేదా కంఠం దగ్గర ఎక్కడైనా ఒక చోట ఉంటే చాలు, అది కపిల దేనివే. కపిలమైన కపిలాత్మ గుణములు కదియ చాలు. అది కపిల ధేనువు అనిపించుకోవడానికి అది చాలు. కపిల ధేనువు అనిపించుకోవడానికి ఇప్పుడు నేను చెప్పినవి చాలయ్యా అన్నారు వ్యాసదేవుడు శుకుడితో. ఇంకా చెప్తున్నారు, చెప్పను. మే నెల్ల కపిలమైనను దాని చెప్పగలైనా ఇక్కడ ఉంటేనే అది కపిల దేను అంటే అసలు మొత్తం శరీరం అంతా కపిల వర్ణం ఉందనుకో, దానికి దాని గురించి చెప్పేదేముందయ్యా అన్నారు. అది తగదు కపిలలన్ మానిత గుణ ఓ సుఖ, గొప్ప గుణములు కలిగినటువంటి ఓ సుఖ మహర్షి, అయితే ఈ కపిల గుణముల దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలట? నీ కపిల దేను దొరికింది అనుకోండి, పిదికి కొడవగా అంటే ఆ కపిల దేనువుల దగ్గర నుంచి పాలు పితికి నువ్వు తాగరాదు. అది కేవలము యజ్ఞములకు మాత్రమే వాడవలను. అది యజ్ఞార్హం, లేదా దాని పిల్లలకి మాత్రమే ఇవ్వాలి. కపిల ధనువు పాలు తాగితే చాలా మంచిదండి, మంచిది కాదండి, పాపం. అది ఏ పనికైనా దాని మీద నువ్వు ఏ బలికైనా కపిల ధనువు నువ్వు బలి ఇవ్వకూడదు. కాక కట్టన్ పెరికకన్ అంటే దాన్ని కట్టి. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా మరి జంతువుల మీద బరువు వేయటం చూసారు లేదు మనకు తెలియదు, కానీ 2 మూటలు కడతారు, ఆ 2 మూటల్ని కలిపి కడతారు. ఈ కలిపి కట్టిన దాని మీద వేస్తారు కావిడిలాగా. ఇప్పుడు ఒకప్పుడు కాబట్టి కపిలదేను పూజార్హం. మీరేదో బరువులు వేసేసి దాని మీద ఇలా వేయకూడదు. దాని మీద వేస్తే ఏం జరుగుతుందంటే ఇటొక బరువు వస్తుంది, అది ఇలా వెళ్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గాడి చూసారా? గాడి మీద వాళ్ళు ఉప్పు కొట్టారం అలాగే చేస్తారు. ఇటొక మూట ఉంటుంది. ఈ 2 మూటల్ని కలిపి ఒక మంచి బలమైన తాడుతో కడతారు. ఆ తాడు దీని మీద ఇట్లా వేలాడి తీస్తారు కదా, అది వెళ్ళిపోతుంది. కపిల దేను మీద అటువంటి బరువులు వేయకూడదు అయ్యా అన్నారు. అటువంటి బరువులు వేయకూడదు, కపిల దేనుని బలి ఇవ్వకూడదు, కపిల దేను పాలు పితికి తాకకూడదు. చూడండి, కాల
కేల కోల అంటే కాళ్ళతో కానీ, కేల చేతులతో కానీ, కోల అంటే చేతులతో కానీ, కర్రలతో కానీ. కపిల దండించిన కపిల దండింగ్ అంటే నువ్వు కాళ్ళతో గాని, చేతులతో గాని, కర్రలతో గాని కపిలని నువ్వు దండిస్తే నరకవాసమునకు అరుగవలయు. నరకవాసమున కరుగవలయు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. కపిలని కనీసం చేత్తో కూడా కొట్టకూడదు. ఇట్లా చేత్తో గాని, కాలుతో గాని, కర్రతో గాని. తర్వాత పూరి నీరు లెస్స. పూరి నీరు నీరు లెస్స లెస్స ఆరసి ఆ గోవు సత్కరింప. నీకు మంచి గతులు కావాలనుకో, నువ్వేం చేయాలంటే చక్కగా పూరి అంటే గడ్డి, తర్వాత నీరు నీరు తర్వాత అంటే బాగా ఆలోచించి వాటికి నువ్వు గడ్డి నీరు పెట్టావనుకో, నీకు మంచి సుగతులు వస్తాయి, సద్గతులు వస్తాయి. వాటికి నీళ్ళు. అందుకే మీరు కాశీలో చూసారో లేదో, ఈవెన్ మనం ఉన్న కొచ్చిన్ ఆశ్రమంలో కూడా మనం దిగిన లెఫ్ట్ సైడ్ ఒక ఇది ఉంటుంది, ఒక తొట్టెలాగా. అక్కడ నీళ్లు పోస్తారు. ఎందుకు? గోళ్ళు వచ్చి తాగేయడానికి. మీరు పొరపాటున ఆ నీళ్లతో కాళ్ళు కడిగానుకోండి, వాళ్ళకి అలా కోపం వస్తుంది. అక్కడ అవి గోవులు తాగడానికి ఉపయోగించేట్టు. ఏమైనా గోవులు వచ్చేసి అక్కడ నీళ్లు తాగేసి వెళ్ళిపోతాయి. అది మీరు గడ్డిచ్చినా నీళ్ళు ఇచ్చినా చాలా మంచిది అని చెప్పారు. తర్వాత అనగా కపిల ప్రధానంబునకు కపిల ప్రధానంబునకు వరం ఇట్టిది అనగబోలు ఫలం ఇట్టిది అనగ. అయినా నువ్వు కపిల ధేనువుని కనుక దానము చేస్తే దాని ఫలం ఇదేయ్యా అని ఎలా చెప్పనయ్యా అన్నారు వ్యాసదేవుడు. అష్టాదశ మహాపురాణములను వ్రాసి, వేదములను విభజించి, బ్రహ్మసూత్రాలు రాసినటువంటి వేదవ్యాసుడు కపిల దేనునిస్తే ఫలం ఇది అని ఎలా చెప్పనయ్యా, చెప్పలేనయ్యా అన్నారు. అంత ఫలం అన్నమాట. అంటే ఇంత చేసిన ఆయనకి ఫలం చెప్పలేరా అంటే చెప్పలేనంత ఫలం ఉంది. నువ్వు చెప్పలేనంత ఫలం ఉంది అనమాట కపిల ధేనువుని దానం చేసి. కమలాసనుడు మహానంద ప్రదమని, అది కమలాసనుడు మహానంద ప్రదమని చూసా. కమలాసనుడు బ్రహ్మదేవుడు ఒక మాట ఏం చెప్పాడంటే, నాయనా ఇది నువ్వు కనుక కపిల దేనువుని దానం చేస్తే నీకు అది మహానందాన్ని ఇస్తుంది. స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి. నీకు పరమ సుఖానందాన్ని ప్రాప్తిస్తుంది ఆయన ఒక్క కపిల దేనువుని దానం చేస్తే. అంటే మోక్షం వచ్చేస్తుంటది నీకు. ఒక్క కపిల దేనువుని దానం చేస్తే మోక్షాన్ని ఇచ్చేస్తుంది అని చెప్పారు. రాదా దానినట ఏమందు దానినట ఏమందు ఆయనే అలా చెప్తే నేను దాని గురించి ఏం చెప్పాలయ్యా. కపిల దేను ఇవన్నీ వింటూ ఉంటే అసలు ఆ మహాదేవుడు మనకి దానం చేసే శక్తిని ప్రసాదించాలని రోజు ప్రార్థన చేస్తున్నాను సార్. తర్వాత అని వెండి వసుధామర అంటే బ్రాహ్మణుడు. గాయత్రి వసంతములు చూసారా, గాయత్రి మంత్రం. వసంతములు వసంత ఋతువు. సత్యములు అన్నిటికల్లా నిజం పలకటం. సత్యము. గోవులు సువర్ణము బంగారము. ఏక సముద్భవుడు ఇవన్నీ అక్క చెల్లెళ్ళు లేదా ఒక్కడి నుంచే పుట్టే. ఇవన్నీ ఎవరెవరు? ఒకట బ్రాహ్మణులు, గాయత్రి మంత్రం, వసంత ఋతువు. ఋతువుల్లో కల్లా వసంత ఋతువు చాలా శ్రేష్టం. ఇప్పుడు రాబోతోంది వసంత ఋతువు. ఆ వసంత ఋతువు ఎందుకయ్యా అంటే మీకు ఉపాసనకి పనికొస్తుంది.
వసంత ఋతువు ఒకటి, శరద్ ఋతువు ఒకటి. అది ఉపాసన ఋతువు అంటే. వసంత ఋతువు సత్య, తర్వాత సత్యము నిజము, గోవులు సువర్ణములు అంటే బంగారము, ఈ 6 ఒకదాని నుంచే కలిగాయి. ఏక సముద్రం. నీకు ఒకదాని నుంచే కలిగినప్పుడే కదండి అవి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అవుతారు, లేదా అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు. వీళ్ళందరికీ జననీ జనకులు ఒకళ్ళే. అదే బ్రహ్మదేవుడి నుంచి వచ్చేది. సముద్భవంబులని తాపసవర్యులు చేత తాపసవర్యుల చేత విందు పావన చరిత. వ్యాసదేవుడు అంతటి వాడు చెప్తున్నాడు ఏమంటే, తపస్సులో శ్రేష్ఠులైన వాళ్ళ చేత నేను విన్నానయ్యా, ఇది నా మాట కాదు, అయినా పావనమైన చరిత్ర కలిగినటువంటి సుఖమహర్షి. ఇవన్నీ ఒకే. కాబట్టి ఇందులో నువ్వు ఏదైనా దానం చేయొచ్చు. బ్రాహ్మణులు దానం చేయలేవు కదా. వసంత ఋతువు నువ్వు దానం చేయలేవు. కాబట్టి సువర్ణము, గోవు, కావున భూమియు కనకము గోవును. అది అయితే కొన్ని చోట్ల ఈ వసంత అనే బదులు వసుమతి అని ఉంది. అక్కడ వసంత అన్నా వసుమతి అన్నా నీకు ఎత్తిప్రాసలు ఏం చెడిపో. కాబట్టి కొంతమంది ఏం చెప్తారంటే, బ్రాహ్మణులు, భూమి, గోవు, కనకం అంటే బంగారము, దానార్హ వస్తు కోటి. కాబట్టి ఇప్పుడు భూమి గోవులు బంగారం ఇవి దానముల్లో చాలా శ్రేష్టం. దానార్హ వస్తువులు కోటికెళ్ళను దీవునుత ఎక్కుడగుట. అంటే అన్ని దానాల్లో కల్లా శ్రేష్టమైన దానాలు 3 ఉన్నాయండి. 1 భూదానం, 2 గోదానం, 3 సువర్ణ దానం. ఈ 3 చాలా శ్రేష్టమైన దానాలు. నీ విమలోదాత్త బుద్ధి నెలవు కొలుపు. అంటే నీకు నిర్మలమైనటువంటి మనస్సులో బాగా నువ్వు లోపల పెట్టేసుకోది, బాగా జీర్ణం చేసుకోను నేను చెప్పిన మాటలు. బెటర్ డైజెస్ట్ దీస్ వర్డ్స్. నీ మనస్సులో ఎలా చేసుకుంటావంటే, నువ్వు ఈ సువర్ణము ఇవి ఒకటే. తర్వాత అని మునిపతి చెప్పిన తనయుడు ప్రియమంది. శుకుడు చాలా సంతోషించాడు. గోవుల గురించి వినే భాగ్యం దొరికింది నాన్న. నిజంగా ఇది భాగ్యం అండి. ఎంతమంది వినగలుగుతున్నారు చెప్పండి? వినేటానికి ఉన్నటువంటి సౌభాగ్యం ఉన్న వాళ్ళే వింటున్నారు అంతే. మిగతా వాళ్ళు వినలేరు. నువ్వు విందామనుకుంటే కాదు, నీకు ఆ సుకృతం ఉంటేనే నీకు వినాలనిపిస్తుంది, వినే అవకాశం వస్తుంది. లేదా నువ్వు చేసిన పాపం నీ స్నేహితుడి రూపంలోనో, నీ బంధువు రూపంలోనో, నీకు ఒక పని రూపంలోనో వచ్చి ఇది వినకుండా చేసేస్తుంది. ముఖ్యంగా ఈ దానాలు మొన్నటి నుంచి మనం వింటున్నాం ఇవన్నీ. అనుడు ధర్మసుతుండు ఏ వినియుండదు సిరి గోమయమున ఉండదు. నేను విన్నాను, నువ్వు కూడా చెప్పావు కదా తాతయ్య మొన్న. సిరి అంటే మహాలక్ష్మి ఆవు పేడలో ఉంటుందని నేను విన్నాను. నిజమేనా ఇది? దానికి ఎద్ది మూలమగును. దానికి కారణం ఏంటి? వైకుంఠంలో ఆ విష్ణు పానుపు పై ఉండవలసినటువంటి ఆ శ్రీమ ఆవు పేడలో ఉంటుందే. అంటే అంత పవిత్రమైతే కదా ఆవిడ వచ్చేది. పైగా మహాలక్ష్మికి చాలా ఇష్టమైంది ఏమిటంటే శుచి, శుభ్రత. మీరు లక్ష్మీ అష్టోత్తరం చదవండి, అందులో ఉంటాయి. శుచి, ఏ ఇంట్లో అయితే శుచిగా ఉంటారో, ఏ ఇంట్లో అయితే గట్టిగా మాట్లాడరో, ఏ ఇంట్లో అయితే అంతఃకలహాలు ఉండవో,
ఆ ఇంట్లో నేను ఉంటాను అని లక్ష్మీదేవి చెప్పింది. వెంటనే లక్ష్మీదేవి అక్కయ్య ఆవిడేం చెప్పింది తెలుసా? ఏ ఇంట్లో శుచిగా ఉండరో, ఏ ఇంట్లో అంతఃకలహాలు ఉంటాయో, ఏ ఇంట్లో గట్టిగా మాట్లాడుకుంటారో ఆ ఇంట్లో నేను ఉంటానండి. ఎవరు? జ్యేష్ఠాదేవి, అంటే దరిద్రపు దేవ. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ ఇంట్లో మీరు పడతారో ఉంటారు అన్నమాట. కాబట్టి ఈ శుచి అంటే ఆవిడకి చాలా ఇష్టం. కాబట్టి గోమయం ఎంత పవిత్రమండి, లక్ష్మీ నివాసం అని నేను వింటాను తాతయ్య. దానికి కారణం ఏంటి అంది. తర్వాత శ్రీ సంవాదం చాలా గొప్ప ఘట్టం అండి. గో శ్రీ సంవాదం అంటే గోవులు లక్ష్మీదేవి ఒకప్పుడు మాట్లాడుకున్నాయి. ఇలా ఏం మాట్లాడుకున్నాయి? ఈ సమాజం విన్నాం. వచనం అనుటయు గాంగేయుండు గో శ్రీ సంవాదంబను ఇతిహాసంబు వినుము, అయ్యంబు తేటపడ అని పలికి ఇట్లా సిరి దేనువులలోని కరిగి సిరువు దేనువులలో కరిగి ఎవ్వతవని అవి అడిగిన. ఒకరోజు మహాలక్ష్మి ఆ దేనువులను సమూహం దగ్గరికి వెళ్ళింది. చూసేటప్పటికి చూడండి, మనము మహాలక్ష్మిని చూసేటప్పటికి పొల్లుడు దండాలు పెట్టేస్తాం, కానీ అవి ఎంత గౌరవంగా అలా ఎవత్తివి నువ్వు అన్నారు. అమ్మా ఎవరమ్మా అలా వాళ్ళు ఎవత్తవి అంటే దే డిడ్ కేర్. గోవులు మహాలక్ష్మిని కేర్ చేయలేదు అనమాట. ఎవత్తవివు, నువ్వు ఎవత్తి అన్నారు అని అడిగిన మహాత్మ ఆవిడ మనకి మహాత్మ. అందుకని ఈయన చూసారో తినక ఆ మహాత్మ, ఆ గొప్ప, ఆ మహానుభావురాలు శ్రీ నేను నీవులు వసింపగా వచ్చేది. మీ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందండి, అయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, నేను ఉంటాను రా నీ ఇంట్లో అంటే తప్పకుండా అమ్మ అని తలుపు తీర్చి లోపలికి చూసి తలుపేసేస్తామండి. ఎందుకని మహాలక్ష్మి మన ఇంట్లో ఉంటా అంటే ఎంత పొంగిపోతామండి. మహాలక్ష్మి అష్టైశ్వర్యములు కదండి, అష్టైశ్వర్యములకు నిధి ఈవిడ. వాళ్ళు కూడా ఈవిని కొలుసుకుంటారు. అటువంటి ఆవిడ మన దగ్గర ఉంటే, కాబట్టి ఇప్పుడు వీళ్ళు వచ్చి నేను మహాలక్ష్మి అమ్మ అంటే ఏమిటి, సో వాట్ అన్నట్టు చూశాడు. అంటే ఎందుకు వచ్చావు? నేను మీతో ఉందామని వచ్చాను, మీలో ఉందామని వచ్చాను. నేను మీతో కాదు, మీలో ఉందామని వచ్చాను అనేటప్పటికీ శ్రీనాథుడు రాస్తాడండి కాశీఖండంలో ఒక చోట లక్ష్మీదేవి గురించి రాసు. అమ్మా నీవు ఉన్నవాడు లేనివాడు. ఆవిడ ఉన్నవాడు కదండి, అందుకని మనం ఉన్నవాడు అంటాం. చూడండి, చాలా చక్కని మాట ఇది. ఉన్నవాడు లేనివాడు. ఏంటి ఉన్నవాడు? లక్ష్మి ఉన్నవాడు అంటే కదా డబ్బున్నవాడు. లక్ష్మి లేనివాడు పేదవాడు. అంటే పేదవాడు అని కూడా వాళ్ళు లేనివాళ్ళండి. ఏమిటి లేదు? లక్ష్మి. అటువంటి లక్ష్మి తనంతట వచ్చి ఈవిడ దగ్గర గోవుల మహత్యం అది ఉందామనుకునేటప్పటికి అవి ఏమంటాయంటే అనగుడు చెంచలమైన నిన్ను వల్లము మాలోన వద్దమ్మా, మాలో వద్దమ్మా. ఆవిడ ఇలా చూసి ఎందుకు అన్నట్లు, చెంచలవు, నీకు స్థిరత్వం లేవు. అంతే కదండి. ఆవిడ ఒకరి దగ్గర ఉంటుంది ఏంటి? ఇప్పుడు ఆవిడ చెంచల, ఆవిడ పేరుంది. ఆవిడ పేరు చెంచల, చెప్పల అనే పేరుంది. ఆవిడ ఒక చోట ఉండదుట. వాడు మన ఈ శతకకర్త, ఏ శతకర్త అంటే ఈ నరసింహ శతకర్త, హత విమత జీవ దాక్షిణ్య విభావ అనేది వాళ్ళ శతకర్త. ఆయన చెప్తాడు, విష్ణుదేవుడికి 2 భార్యలు. ఒక ఆవిడేమో మొద్దు, కొట్టు, తిట్టు, నరుకు, చంపు,
నువ్వు పొలుగులు పెట్టి పొడు కదలదా. ఇంకో ఆవిడ కొంచెం సేపు ఇంట్లో ఉండవే, నీకు కొంచెంసేపు అంటుంది, వెళ్ళిపోతుంది. ఒక ఆవిడ కదలకుండా ఉండలేదు, ఒక ఆవిడ కదలకుండా కదలదు. ఎవరు? భూదేవి, శ్రీదేవి అని రాస్తారు. నీ ఇద్దరు పిల్లలతో నువ్వు ఎలా పడుతున్నావే అని. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావాతవిమత జీవ. ధర్మగిరి నరసింహస్వామి. కాబట్టి ఇక్కడ ఈయన రాస్తారండి, నువ్వు చెంచలవు, నీకు ఒక చోట ఉండే ఇది లేదమ్మా, బుద్ధి లేదమ్మా. మాలో ఎవరుండాలంటే స్థిరమైన వాళ్ళు ఉండాలి. నువ్వు చెంచలం. నిజానికి ఇది పాపం, ఇది ఆవిడ మీద అపకీర్తి అండి. పాపం ఆవిడ అటువంటిది కాదు. ఆవిడ ఎప్పుడూ నిత్యానపాయని. ఆవిడ ఎక్కడ ఉంటుంది అంటే, విష్ణుదేవుడు ఎక్కడ ఉంటే ఆవిడ అక్కడ ఉంటుంది. విష్ణువు ఎక్కడ ఉంటాడు? ధర్మం ఉన్న చోట. యతో ధర్మస్తతో కృష్ణ. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు అన్న చోట ఆవిడ ఉంటుంది. ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోతుందంటే, నీలో ధర్మం నశించినప్పుడు ఆవిడ వెళ్ళిపోతుంది. అందరూ నీలో ధర్మం ఉందనుకుని వచ్చిందయ్యా, డ్రాప్ వచ్చింది కదా అని చెప్పి నీలో ధర్మం నశించిపోయింది, ఆవిడ వెళ్ళిపోతుంది. ఇదే జరిగేది పాపం. నువ్వు చేసిన పాపానికి ఆవిడికి అపకీర్తి వచ్చింది పాపం, ఆవిడ చెంచలా అని. ఇప్పుడు ఆవిడ ఎవరి దగ్గరికి వెళ్తుంది? ధర్మం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు మనం శాంతి పర్వంలో విన్నాం, మీరు గుర్తుందో లేదో మరి. ఒకప్పుడు దేవతల దగ్గర మంచి ఐశ్వర్యం ఉంది, అక్కడికి వెళ్ళింది. బలి కథ విన్నా మనం. దేవతలకి మదం వచ్చేసింది, బలి దగ్గరికి వచ్చింది. బలికి మళ్ళీ మదం వచ్చింది, బలిని వదిలేసింది, మళ్ళీ దేవతల దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గర మర్యాద, మన్నన, సంతోషము, సముల్లాసము, ఉత్సాహము, ప్రేమ, అభిమానము ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీ అష్టోత్తరము శుక్రవారం నాడు 108 సార్లు పారాయణ చేసిన వాడి దగ్గర ఉండదు ఆవిడ. నీ దగ్గర ఈ గుణాలు ఉన్నాయా? ఉంటుంది. లేవు, ఉండదు. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం గోవుల్ని పూచే ఆవిడ ఉంటుంది. లక్ష్మి ఎక్కడెక్కడ ఉంటుందో ఆవిడ చెప్పింది, ఎక్కడెక్కడ ఉండనో కూడా చెప్పేసింది ఆవిడ. కాబట్టి మనం చేసేదానికి పాప ఆవిడ అపకీర్తి వచ్చింది, ఆవిడకి చెంచల అని పేరు. ఇంతకీ గోవులు ఆవిడ ఏం చేశాయంటే, నువ్వు చెంచల, నువ్వు చోట ఉండవమ్మా, నువ్వు చోట ఉండవు, నీకు స్థిరమైన బుద్ధి లేదమ్మా, పో మా దగ్గర వద్దుపో అన్నా. మేము వల్లము, నువ్వు మాలో ఉండడం మేము ఒప్పుకో. జస్ట్ వీ డోంట్ యాక్సెప్ట్. నో, సారీ. ఏమి అసలు ఆ గోమహత్యం ఉంటుండే ఎంత ఆనందంగా ఉందండి. నిన్నెవరో అన్నారండి, గోవుల కొద్దీ విన్న కొద్దీ, ఇది ఒకప్పుడు ఇంత ధర్మ దృష్టి లేదండి, ఇప్పుడు వింటుంటే అవి చూస్తుంటే మీరు కనిపిస్తారని ఒకళ్ళు. ఈ మాటలే నాకు శక్తినిచ్చి నేను చెప్తున్నాను, శక్తి కలిగి నేను చెప్పట్లేదు. అయ్యో చెప్పకపోతే మా పిల్లలు పాపం ఇంత ఎదురు చూస్తూ ఉంటారే. ఎవరైనా కావచ్చు, బల్లవాడు కావచ్చు, బల్ల ఓనర్ కావచ్చు, లేకపోతే ఈ లైట్ వాళ్ళు కావచ్చు. మీకు ఇంత పూర్వం కథ చెప్పాను, ఇంకొకసారి చెప్తాను, అది మంచిది కాదు. ఒక ఆయన హరికథ చెప్తున్నాడు. మొదట్లో ఇప్పుడు మన భాగవతం మొదట్లో 32 మంది వచ్చేవాళ్ళు. ఒకసారి మాక్సిమం నాకు బాగా తెలిసి 36 మంది వచ్చారు, అదే హైయెస్ట్. ఆ తర్వాత క్రమక్రమంగా మన సంఖ్య మనం బాగా జగత్ ప్రసిద్ధులు అవడంతో పైగా మీకు ఆధ్యాత్మికంగా పెరిగిపోయింది. ఇంతో కలదు వీళ్ళకి చెప్పేది నేను వినేదేంటి. మీరు గణపతి నాటకం విన్నారా? ఇప్పుడు చాలా బాగుంటుందండి, ఇప్పుడు వినండి గణపతి నాటకాన్ని. వాళ్ళందరూ చెప్తాడు, ఇప్పుడు నాయన కొంచెం అన్నం వండడం ఎలాగో నేర్చుకోరండి. వాడి పదం నేను నేర్చుకునేది ఏంటమ్మా, నాకు అన్నీ వచ్చు. వాడు కూడా చెప్తే ఉండగాను. అలాగే ఇప్పుడు భాగవతం మొత్తం వింటాం వల్ల తర్వాత ఇంకా భారతం వినేది ఏముంది,
ఎప్పుడు చెప్పినా ఇంతేగా. వాడు ఎవరు చెప్పినట్టు పండగ పూట కూడా పాత మొగుడేనా అన్నది ఒక ఆవిడ. పండగ పూట కూడా పాత మొగుడేనా, ఇది చాలా తప్పు సామెత. ఎవడు పుట్టించాడో తెలియదు కానీ మాటలు తెలియక మొగుడా, అది ఇలా అనాలి, మొగుడా పండగ పూట కూడా పాతేనా అందిట. పాతేనా, పాత అంటే ఈ వస్త్రములు పాత అంటారు. పండగ పూట కూడా పాతేనా అంటే కొత్త వస్త్రాలు తీసుకురావా అంది. దీన్ని జస్ట్ రివర్స్ చేశారు మన వాళ్ళు. ఈ పాతే నాలో నానేమో మొగుడికి పెట్టారు, పండగ పూట కూడా పాతని మొగుడికి ముందర పెట్టారు. పండగ పూట కూడా పాత మొగుడేనా కొత్త మొగుడని సృష్టించారు. ఇది మన వాళ్ళ యొక్క అతి తెలివితేటలు. ఆవిడ అలా అనలా పాపం. మొగుడా పండగ పూట కూడా పాతేనా అంటే పండగ పూట కూడా ఈ పాత ఏంటి, కొత్తవి తీసుకురావు అంది ఆవిడ. దీన్ని ఎవరు సృష్టించారు ఇది కాబట్టి మాట, అది మాట తప్పు. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఈ పండగ పూట కూడా బాధ్యతలాగా ఇంకా భారతంలో కూడా ఇంక చెప్పేది ఏంటి, నేను వినేది ఉంది అని మన వాళ్ళు క్రమక్రమంగా 30, 25, 20, 15, 10 నిన్న అత్యున్నతిగా 4, మొన్నైతే 2. బాగుంది, సంతోషం. అందులో బల్లవాడు ఒకడు కంపల్సరీ. వీడు ఎప్పుడు దిగుతాడా బల్ల ఆయనకి తప్పదు. సరే ఈ హరికథ చెప్తున్నాడు. హరికథ చెప్తుంటే ముందర బాగానే వచ్చారు, తర్వాత నెమ్మదిగా వెళ్ళిపోయారు. ఏంటో బోరు కొట్టిందో మరి ఏమిటో పాపం. నా 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 ప్రసంగాలు మీకు బోరు కొట్టినట్టుగా. మీకు బోరు కొట్టి ఇప్పుడు మానేశారు చూడండి, అలా అన్నమాట. ఇక కొంతమంది అయితే వెళ్ళాక ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఏది కల్లూరు సుబ్రహ్మణ్యం గారును మన లక్ష్మీనారాయణ గారు. కాబట్టి ఇక కొంతమంది మానేశారు, కొంతమంది పోతారు. వీళ్ళు చెప్పేది ఏంటి, నేను వినేది ఏంటి అనుకుంటున్నారు. ఒక్కడు మాత్రం మిగిలిన లాస్ట్ వరకు. అప్పుడు చెప్పాట ఆయన సంతోషం, ఆయన నువ్వు ఒక్కడి వరకన్నా చివరి వరకు ఉన్నావు అంటే ఆయన చెప్పాడు, నాయన అయ్యా మీ సంతోషం వల్ల దేవుడు ఎరుగు, మీరు ఎక్కి తొక్కే బలం నాది, మీరు ఆపేస్తే నా బలం నేను తీసుకుపోదామని వచ్చాను. మీది అయిపోయిందా, అయిపోయింది, అయితే మీరు దిగితే నేను బలం తీసుకుపోతాను. అలాగే ఈ ఈ ల్యాప్టాప్ కొనిచ్చింది నాకు మోత్కెళ్ళి బల్లవాడు. ఇకపోతే నేను చెప్పాలి, నన్ను వదిలిపెట్టలేక నేను తిట్టినా పడుకున్న హార్మోనిస్టులు వీళ్ళిద్దరు. ఇది సంగతి. ఇది మాత్రం తగదు. ఇక మిగతా వాళ్ళు అంటారా, వాళ్ళకి చూడదగిన సీరియల్స్ లేనప్పుడు, వాళ్ళ ఇంటికి వాళ్ళు అనుకున్నటువంటి ఆత్మీయులు, ఆత్మబంధువులు, ఆప్తబంధువులు రానప్పుడు, మీకు ఇంటి నుంచి బయటికి వెళ్ళే అవకాశం లేనప్పుడు, మీరు ఇంకోళ్ళని కానీ ఇంకోళ్ళు మీరు కానీ డిస్టర్బ్ చేసేటువంటి అవకాశము ఏమాత్రము లేనప్పుడు, మీకు ఇంకే విధముగాను టైం పాస్ కానప్పుడు, ఒరే వీడొకడున్నాడు రోయ్, అప్పుడప్పుడు వెళ్ళి మహాదేవ అంటే సంతోషిస్తాడు, వాడి మొహం చాటంత అయిపోతుంది. మహాదేవ అందావురా అని పెట్టేసి మన పనులు మనం చేసుకుని 9ంటికి అలారం వచ్చి మహాదేవ్ మహాదేవ్ అంటే, వాడికి ఎలాగో భగవంతుడిచ్చిన ఒక వరం ఉంది, వాడికి కనిపించదు. మనం మహాదేవ్ అని చెప్పేస్తే టైం పాస్ బల్లిలాగా వినేవాళ్ళు మహాదేవ. ఇకపోతే కొంచెం ఎనాలిసిస్ చేసుకుని విని తరిద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు. అది సంగతి. ఇది నా భాగవతం, నా భారతం, నా గురు. వాడు అందులో చెప్తుంటాడు, నేను వీడు ఇది వాడు మళ్ళీ ఇటువంటి వాళ్ళకి నేను గురువుని, ఇటువంటి వాళ్ళకి నేను వాళ్ళ శిష్యులని. చూసారా సీతారామ కళ్యాణం? సరే వద్దులేండి.
ఇప్పటికే కథాంతరంలో మనం చాలా ఎదుగుతాం కాబట్టి మాలో నువ్వు చెంచలవు చేయవద్దురా అదివా అన్నారు వాళ్ళు ఒప్పుకోరా. లక్ష్మీదేవికి ఇది అవమానం వేసింది. ఆవిడ వస్తే అసలు ఆవిడ వస్తుంది అనేటప్పటికి మన కొట్లోడిపోతాయే అవి వాళ్ళ బా అన్నారు అనేటప్పటికి ఆవిడ అంది అదేమిటయ్యా అలా అంటారు అని ఆ గోవులు దానికి ఆ దేవి వగచి ఆవిడ చాలా బాధపడింది. ఆ దేవి చాలా బాధపడి ఏమిటి అలా అంటారు. ఏను బాసిన సర్వదానవ కులము కీర్పడి సర్వదాన కులం అంటే ఏమిటయ్యా ఒకప్పుడు దానవ కులం వెరిగిపోయింది. నేను వాళ్ళని వదిలేసి వచ్చేసాను అయిపోయింది. దానవ కులం చూసా ఎలా అయిపోయింది. నేను ఉన్న చోటే వెలుగు, నేను ఉన్న చోటే కీర్తి, నేను ఉన్న చోటే విజయము, నేను లేని చోట అపజయము అపకీర్తి అన్ని వస్తాయి. పొందిన సురలు ప్రభుత్వం ఉంది పొందిరి ఏను వచ్చుట కోరిక అది నీ సురలు. నేను వెళ్ళాను సురల దగ్గరికి, అప్పటి వరకు దీనంగా ఉన్న సురలు ఇప్పుడు చూడండి వాళ్ళు ప్రభుత్వాన్ని పొందారు. అంటే నేను వెళ్ళాను అంటే అంతే కదండి. మొన్నటి వరకు ఒక పార్టీ దగ్గర ఉంది ఆవిడ, వాళ్ళు వెలిగిపోయారు. ఇప్పుడు ఇంకో పార్టీ దగ్గరకు వచ్చింది తెలంగాణలో, వాళ్ళు వెలిగిపోతున్నారు. లక్ష్మి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర కదా కీర్తి జయము. కాబట్టి అలా కోరుతున్నానా నేను పొందుట కాదే నేను వచ్చుట కాదే నేను వచ్చుట కోరిక అదే తప్పములు ఆచరించు. చాలా మంది ముళ్ళయ్య లక్ష్మీదేవి గురించి తపస్సు చేయరా. భార్గవుడు ఆ తల్లిని కావాలని ఆవిడని తపస్సు చేసి ఆవిడని పొందరా. అందుకే నా పేరు భార్గవి కాల. అలాగే ఒక రాజు నన్ను తపస్సు చేసి ఆవిడ పొందరా. నన్ను కోరి ఎంతమంది తపస్సు చేస్తున్నారో ఆ భూలోకంలో. శంకరాచార్యులు వారు నన్ను కోరి కాదు కనకధారా స్తోత్రం చదివింది. అంగం మరే పలక ఊర్ణమాశ్రయింది. ఇలా ఎంతమంది నన్ను కోరి నన్ను రావాలని తపస్సు చేస్తుంటే నా అంతటి నేను మీ దగ్గరకు వస్తే మీరు వద్దంటున్నారే. నన్నింటిలో అభిభవించుట అంటే నన్ను ఉరవే నన్ను ఇట్లా మీరు అవమానం చేయడం మీకు ధర్మమే. అభిభవించుట అంటే అవమానం చేయడం మీకు ధర్మా. నా కోసం ఎంతమంది తపస్సు చేస్తారో మీకు తెలియదు. నేను ఉన్న చోట కీర్తి ఉంటుంది నాయన మళ్ళీ అవే చెప్పాడు. నువ్వు అద్రువవు అమ్మా, నీకు స్థిరత్వం లేదమ్మా. నీ వల్లవమ్మా, నువ్వేమన్నా చెప్పమ్మా, నువ్వు అద్రువవు అంటే నీకు స్థిరత్వం లేవు. మేము వల్లం మాకు వద్దమ్మా. నీకు పోలి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి నువ్వు అట్లాగా. నువ్వు ఎక్కడుంటే అక్కడే కీర్తి అని. నువ్వు ఎవరికి కీర్తి ఇవ్వాలనుకున్నావు వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నువ్వు ఉండడం వల్ల వచ్చే కీర్తి మాకు అక్కల్లా. మాకు ఉండాల్సిన కీర్తి మాకుంది, మాకు ఉండాల్సిన అపకీర్తి మాకుంది. కాబట్టి నువ్వు రావడం వల్ల మాకు కొత్తగా ఒదిగేది ఏమీ లేదు. నీ ఇష్టం వచ్చిన చోటికి నువ్వు పో అమ్మా, నీ ఇష్టం వచ్చిన చోటికి నువ్వు పో అన్నారు లక్ష్మీదేవి. ఇందులో సుమతి సూక్తి ఒకటి ఉంది. ఏమిటంటే సిరిత వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ అదృష్టం లేదా ఐశ్వర్యం ఎలా వస్తుందో తెలుసా అండి. ఇప్పుడు నారికేళ ఉందండి, మీరు అది తీయడం ఎంత కష్టం. అందులో జలం ఎలా వచ్చిందో మీరు చెప్పగలరా. అంటే మనకి తెలియకుండానే వచ్చేస్తుంది అందులో. మీరు ఇప్పుడు అప్పుడు అందులో జలం ఉంది అని అనుకుంటే ఒక్కగా ఉన్నప్పుడు దీన్ని ఒక్క చుక్క కూడా ఉండదు అది. మరి తర్వాత జలం ఎలా వచ్చింది అందులోకి. ఇది చాలా పరమ ఆశ్చర్యకరమైన విషయం. అలాగే సిరితా పోయిన పోవును
ఆ పోయినప్పుడు కూడా అలా ఉంది. కరిమింగిన వెలగ పండు కరణిజం. ఏనుగుకి వెలగబండి అంటే చాలా ఇష్టం. దానికి వెలగబండి ఇచ్చి అనుకోండి, అది తీసుకుని నోట్లో వేసుకుంది. ఆ మర్నాడు అది వెనక నుంచి బయటకు వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? వెలగ పండు యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చేస్తుంది. నువ్వు ఎలా పెట్టావో అలాగే వచ్చేస్తుంది. మరి తింటుంది. ఎలా తింటుంది? అందులో ఉన్న గుజ్జు తినేస్తుంది. మరి గుజ్జు తీయాలంటే దాంట్లో కనీసం ఒక చిన్న బొక్కన్నా పెట్టాలిగా. అది చిన్న బొక్క కూడా పెట్టదండి. మరి ఇది భగవంతుడి సృష్టి. చిన్న బొక్క కూడా ఉండదు. నువ్వు పెట్టినప్పుడు ఎలాగంటే నువ్వు కావాలంటే టెస్ట్ చేయాలంటే టెస్ట్ చేసుకో. నువ్వు ఎలా పెట్టావో పెట్టినప్పుడు దాని సైజ్ ఎంత ఉందో ఇప్పుడు కూడా దాని సైజ్ అంతే. అయితే పెట్టినప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? గుజ్జు ఉన్నది అందులో. ఆ గుజ్జు తిని పారేస్తుంది. అలాగే సీడ్ పోయినా అలాగే పోతుంది. మనం అనుకుంటాం ఐశ్వర్యం అలా పోతుంది. అందుకని దాన్ని ఉన్నప్పుడు ధర్మాన్ని నువ్వు కాపాడు. ఆవిడ నీ దగ్గర నుంచి వెళ్ళదు. ధర్మం ఉన్నంత వరకు విష్ణు ఉంటాడు. విష్ణు ఉంటే ఆవిడ నిత్యానపాయిని, ఆవిడ వెళ్ళదు. నిత్యానపాయిని ఆవిడ వెళ్ళదండి పాపం. ఈ దేశంగా కాబట్టి సుమతి శతకంలో చెప్తారు, ఇది వచ్చిందా ఎలా వస్తుందో నీకు తెలియదు. ఇది కొబ్బరికాయలో నీళ్ళలాగా. పోయినా వెలగబండులో వెలగబండు వచ్చేసింది. ఇప్పుడు అదే నువ్వు గుజ్జు తీయాలనుకో, నువ్వు దాన్ని పగలగొట్టాలి. పోనీ అది పగలగొట్టలేదు కదా, తిని మింగేసింది. లోపల గుజ్జు మింగాలంటే చేసింది. అది ఏనుక్కొచ్చినటువంటి గొప్ప వరం. మహాదేవుడు కొన్ని జంతువులకు మంచి వరం ఇచ్చాడు. ఇప్పుడు హంస ఉంది, పాలు నీళ్లు కలుపు. నువ్వు లాక్టోమీటర్ పెడితే ఆ పాలలో ఎన్ని నీళ్లున్నాయో చెప్పగలవు. కానీ నీళ్లు నువ్వు మిక్స్ చేసిన తర్వాత నువ్వు దాన్ని విడగొట్టలేదు. అదే హంస దగ్గర పెట్టావనుకో, అది ఏం చేస్తుంది? రెండు కలిపాయి, పాలు మాత్రం దాగి నీళ్లు వదిలేస్తుంది. పాలు మాత్రం తాగేస్తుంది, అది నీళ్లు వదిలిపెట్టేస్తుంది హంస. పాలును నీరును వేరు పరమంగ మారాళ మెరుంగక మార్జాల మెరుంగునే తదరు చారు సత్యత బోన భాస్కర అంటాడు భాస్కర సత్యం. అనుకున్నటువంటి శక్తి అవి. ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క శక్తి ఇస్తారండి. ఇదే సప్తశక్తులు కూడా చెప్తారు. ఒక్కొక్క జంతువులకు ఒక్కొక్క శక్తి ఉంటుంది. అది నీకు ఆశ్చర్యం కలుగుతుంది, దానికి అది సహజం. అని గోవు పలికిన సిరి విని మీచే ఇట్లు పరిభవింపగబడి నన్నెవ్వరు గోవులారా, ఇలా నేను మీ చేత అవమానపడి నేను వెళ్ళిపోయాను అనుకో, ఇక నన్ను ఎవరు తీసుకోరు. అమ్మ గోవులే వద్దన్నారమ్మా, నువ్వు మాకెందుకు అక్కలేవులే అంట. ఇక నాకు ఉండడానికి స్థానం లేదు. నన్ను ఎవ్వరూ కైకొనరు, నన్ను అందరూ అవమానం చేస్తారయ్యా. శరణమగుడు వేడుకొనేదా మిమ్మల్ని. శరణమగుడు మిమ్మల్ని నేను వేడుకుంటాను. శరణం గోవుల్ని శరణం పెడితే అప్పుడు ఒప్పుకున్నాయి. శరణం నన్ను ఎవరు మీరు నన్ను శరణం పెడుతున్నాను. మీ సమీపంబునందు ఉనికి మీ సమీపంలో ఉంటే అది నాకు చాలా మంచిది. మీకు కాదు, నాకు మంచిది. దాని నిండు నాకు మీ దగ్గర ఉంటే నాకు క్షేమము శుభము అంతా. ఇది నాకు లక్ష్మీప్రదం, నాకు ఇవ్వండి. మీ సమీపంలో ఉండే భాగ్యాన్ని ఇవ్వండి ఆయన అని చెప్తారు. అంటే ఎంత ఏని ఆదరంబున ఆ గోవులు అంత పట్టు కూడి ఇట్లను లక్ష్మికి కురువరేణ్య కురుశ్రేష్ఠ కురువంశంలో శ్రేష్ఠ ధర్మరాజు. అప్పుడు ఆ గోవులు అన్ని కలుసుకొని
అదేంటమ్మా అలా బాధపడతావు? చాలా ఆదరంగా, పాపం ప్రేమతో, గౌరవంతో, చాలా గౌరవంతో వాడితో ఇలా అన్నాయి. ఏమన్నాయంటే అందపద్యం. మా మూత్ర పురీషంబులు భామ వేదంబులు ఎరుగు. వేదములు చెప్పేసే ఇక్కడ. అంటే ఎక్కడ ఈవిడ అంటుందేమో అని ముందర చెప్పేసాయి. మా మూత్రము పురీషం అని ఇక్కడ చెప్పారు, కానీ వాటిని అసలు ఆ మాటతో పిలవకూడదండి మనం. వాటిని గోజలము గోమయము అనాలి. వాటి యొక్క మహిమ వేదాలకి తెలుసమ్మా. అంటే ఇప్పుడు ఈవిడ ఆ మాట చెప్పకుండా అక్కడ ఉండు అన్నాడు అనుకో, అక్కడ అంటుందేమో అని. మీకు మేము ఇచ్చేటువంటి స్థానం తక్కువది కాదు, చాలా గొప్ప స్థానం. వేదాలు కీర్తించే స్థానం ఇస్తున్నామమ్మా నీకు అని చెప్తున్నాయి. మా మూత్ర పురుషముల యొక్క గొప్పతనము వేదాలకి తెలుసు. పావనములవి చాలా పవిత్రములమ్మా అవి. నీవు ఈ మేలి వస్తువుల అంటే ఈ శుభకరమైనటువంటి వస్తువుల్లో ప్రియధామవై హాయిగా సంతోషంగా ఉండిపోయి. కాబట్టి గోజలంలోను గోమయంలోను ఆవిడ ఉంటుంది. అది ఒక చిటికెడు ఆ మోమయం కలుపుకొని మీరు స్నానం చేయండి. లక్ష్మీదేవుని దాంతో మీరు స్నానం చేస్తారు. అలాగే గోజలం స్వీకరించండి. మంచి తర్వాత ఇంపు తలకొను మాకు, మాకేమో సంతోషం ఈ మేలి వస్తువుల్లో అంటే మా గోజలంలోను మా గోమయంలోనూ నువ్వు ఉండమ్మా అన్నారు. అందుకు గోమయంతో అలికి. రేపు ధనుర్మాసం, రేపటి నుంచి 17వ తారీఖు అంటే సూర్యుడు ధనుర్సు రాశిలో ప్రవేశిస్తున్నాడు. అప్పుడు గొబ్బెమ్మలు పెట్టేవాడు ఆడవాళ్ళండి, ఆడపిల్లలు. ఇప్పుడు ఆడపిల్లకి గొబ్బెమ్మలు అంటే ఏం తెలుసుకున్నాం? దాన్ని గౌరీ గొబ్బెమ్మ. ఆ గొబ్బెమ్మల్ని ఆ మర్నాడు పిడకలుగా కొడతారు. వాటితో రథసప్తమి నాడు పాలు పొంగించారు. అది సంగతి. వాటి మీద చక్కగా తంగేడి పువ్వులు పెట్టడం. ఇప్పుడు చేసే ఓపిక లేదు ఎవరికి. ఎవరికన్నా ఓపిక ఉన్నా ఇప్పుడు అపార్ట్మెంట్ అక్కడ పెడితే అయ్యి అంటారు. ఎంత 117 టైం ఎంత? 8:48. ఇవాళకి ఆపేద్దాం. 1918 చెప్పామండి. 18 చెప్పామా, 27 చెప్పాం. 91 చెప్పాము స్టార్ట్ చేసింది. 27 చెప్పామండి. నాకు చెప్పే ఓపిక నీకు చదివే ఓపిక నీకు లేదమ్మా. అమ్మ గీతికేది ఎందుకని ఇక్కడే ఉన్నారు, అందుకని చదువుకుంటుండే. ఆదివారం కదా. వాళ్ళు ఇక్కడ ఉంటే వాడు కిందనే రూమ్ లో చదువుకుంటుంది.
ఎవరికి హ్యాపీ బర్త్డే? రుద్రాణి వాళ్ళ ఇంట్లో లాగా పిలిచారా? నాకే చెప్పలేదు. మరి వీళ్ళకి కూడా చెప్పాలా? మీకు చెప్పారమ్మా? ఏమ్మా జోగులా మీకు చెప్పారా? చెప్పకపోతే వెళ్దాం. తర్వాత రేపు కట్ చేస్తే ఒకసారి అన్ని చెక్ చేయి, మొత్తం అన్ని ఎన్ని లెటర్స్ అన్ని కరెక్ట్. చేసి సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువః స్వః సర్వచైతన్య రూపాంగా ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్. ప్రోక్ష పరిశించ అరతంత్వా సత్యేన పరిశించామి. షోడశ సహస్ర భార్యా సమేత అక్ష పట్టమర్షి పుత్ర పౌత్ర పరమేశ్వర శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. కాశ్మీర ఫలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ఉపప్రక్షాళనం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూల చరణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మంగళ మహానీరాజన దీపం. లక్ష్మీ కళత్రం వక్త్రం కమనీయగాత్రం
నీరాజన నీరాజనానంతరం శుద్ధ నమస్కరోమి హర నమ పార్వతీ పదయే హర హర మహాదేవ హర శ్రీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్త శిలాహత గోప గోపికా పాలికి వర్ణ ధర్మ పరిపాలికి అర్జున భూజ యుగ్మ సంచాలికి మాలికి విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికి చామరం వీచామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రహ్మణా సంతు నిర్భయాః అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ ధనా సదనంతు జీవేమ శరదాం శతం మాం సా కుటుంబం శుభ పరివారం రక్షంతు సర్వే జనాః రక్షంతు సర్వ శుభ పరివారం చ ధర్మబద్ధ రజో కరోనా నివారణ స్వధర్మస్య నాశో స్వధర్మస్య వినాశో సర్వం శ్రీ కృష్ణానంద గురవే కుసుమాంజలి హర మహాదేవ. అది పెట్టవమ్మా ఒక్క నిమిషం. మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 మా తల్లి శ్రీలేఖ మహాదేవ గురుగారు. మహాదేవ గురుగారు. మహాదేవ 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 మహాదేవ. హిమక్క బాగుందా? బాగుంది గురుగారు. ఏం బాగుంది? గోవు కథ, గోవు ఓ, యొక్క అదే. మహత్యం, గోవు మహత్యం. బల్ల కథ బాలేదా? బాలేదు గురుగారు, అది ఊరికే చెప్తుంటే వినాలని కూడా లేదు. అది నిజమే కమ్మా. ఇంకా చర్మన్వతి నది ప్రస్తుతానికి చెంబల్ రివర్ అని పిలుస్తారంట. అది రాజస్థాన్. ఎక్కడ? రాజస్థాన్. వెరీ గుడ్, బ్యూటిఫుల్. అది గురుగారు. మరి వెళ్ళొద్దాం ఒకసారి. వెళ్దాం గురుగారు. గోస్ట్ రివర్ అంటారట దానికి పేరు. గోస్ట్ రివర్. గోస్ట్ అన్ని ఎనిమల్ ఇది సాక్రిఫైస్ అయింది కనుక అప్పుడు చంపేశారు ఆవులని అవును అవును అని దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి గోస్ట్ రివర్ గా అని కూడా పిలుస్తారంట. అవును, అది రాశారుగా అందులో. అవును గురుగారు. అవును. మహాదేవ్. మహాదేవ గురు. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇంకో ఈ బల్ల కథలో ఈ లైట్ వేసి తీయడానికి ఈ కన్నప్ప ఒకటి. మహాదేవ మహాదేవ ఏమంటున్నారు నాకు అర్థం కాలే గురుగారు. ఈసారి నువ్వు వచ్చినప్పుడు చెప్తాను. అలాగే మహాదేవ. తమ్ముగాడు ఉదయ సరస్సు నమస్కారం. అమ్మా అక్కయ్య గారు. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఏంటి ఇవాళ బలాయిని రాలేదా?